జాతిరత్నం ప్రేమలో పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తన గ్లామర్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బంగారాజు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలానే గత ఏడాది ఆ ఒక్కటి అడుగు మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ప్రభాస్ కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో కూడా కనిపించి ఆకట్టుకుంది. మత్తు వదలరా 2 మూవీలో నటనకు గాను రీసెంట్ గానే గదర్ ఫిల్మ్ అవార్డు సైతం గెలుచుకుంది. రీసెంట్ గానే గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒక రోజు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగానే కాకుండా మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి సినిమాల్లో ర్యాప్ పాటలు పాడి తనలోని మరో కోణాన్ని ప్రదర్శించారు. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా తన రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫరియా మాట్లాడుతూ ప్రస్తుతం తాను లవ్ లో ఉన్నానని, అఫైర్ కారణంగా తన పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ గా ఉంచుకోగలుగుతున్నాను అంది. ప్రస్తుతం తన లైఫ్ కు అదే ప్రియారిటీ. అయితే తాను ముస్లిం అబ్బాయితో కాకుండా హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని, అతడు తనకు బాల్య స్నేహితుడు కాదు, ఇండస్ట్రీకి చెందిన వారే అంటోంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి కొరియోగ్రాఫర్ అని, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మ్యూజిక్, డాన్స్, ర్యాప్ లో రాణిస్తున్నానంటే అందుకు కారణం ఆయనేనని, ఆయన అందించే ప్రోత్సాహం వల్లే అంటూ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఫరియా ముస్లిం కుటుంబంలో జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. దీంతో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించడం అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ప్రేమకు కుల, మత తారతమ్యాలు ఉండవంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. జాతిరత్నం ప్రేమలో పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తన గ్లామర్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బంగారాజు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలానే గత ఏడాది ఆ ఒక్కటి అడుగు మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ప్రభాస్ కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో కూడా కనిపించి ఆకట్టుకుంది. మత్తు వదలరా 2 మూవీలో నటనకు గాను రీసెంట్ గానే గదర్ ఫిల్మ్ అవార్డు సైతం గెలుచుకుంది. రీసెంట్ గానే గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒక రోజు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగానే కాకుండా మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి సినిమాల్లో ర్యాప్ పాటలు పాడి తనలోని మరో కోణాన్ని ప్రదర్శించారు. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా తన రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫరియా మాట్లాడుతూ ప్రస్తుతం తాను లవ్ లో ఉన్నానని, అఫైర్ కారణంగా తన పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ గా ఉంచుకోగలుగుతున్నాను అంది. ప్రస్తుతం తన లైఫ్ కు అదే ప్రియారిటీ. అయితే తాను ముస్లిం అబ్బాయితో కాకుండా హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని, అతడు తనకు బాల్య స్నేహితుడు కాదు, ఇండస్ట్రీకి చెందిన వారే అంటోంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి కొరియోగ్రాఫర్ అని, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మ్యూజిక్, డాన్స్, ర్యాప్ లో రాణిస్తున్నానంటే అందుకు కారణం ఆయనేనని, ఆయన అందించే ప్రోత్సాహం వల్లే అంటూ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఫరియా ముస్లిం కుటుంబంలో జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. దీంతో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించడం అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ప్రేమకు కుల, మత తారతమ్యాలు ఉండవంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. జాతిరత్నం ప్రేమలో పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తన గ్లామర్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బంగారాజు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలానే గత ఏడాది ఆ ఒక్కటి అడుగు మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ప్రభాస్ కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో కూడా కనిపించి ఆకట్టుకుంది. మత్తు వదలరా 2 మూవీలో నటనకు గాను రీసెంట్ గానే గదర్ ఫిల్మ్ అవార్డు సైతం గెలుచుకుంది. రీసెంట్ గానే గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒక రోజు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగానే కాకుండా
మత్తు వదలరాటు, గుర్రం పాపిరెడ్డి సినిమాల్లో ర్యాప్ పాటలు పాడి తనలోని మరో కోణాన్ని ప్రదర్శించారు. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా తన రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫరియా మాట్లాడుతూ ప్రస్తుతం తాను లవ్ లో ఉన్నానని, అఫైర్ కారణంగా తన పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ గా ఉంచుకోగలుగుతున్నాను అంది. ప్రస్తుతం తన లైఫ్ కు అదే ప్రియారిటీ. అయితే తాను ముస్లిం అబ్బాయితో కాకుండా హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని, అతడు తనకు బాల్య స్నేహితుడు కాదు, ఇండస్ట్రీకి చెందిన వారే అంటోంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి కొరియోగ్రాఫర్ అని, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మ్యూజిక్, డాన్స్, ర్యాప్ లో రాణిస్తున్నానంటే అందుకు కారణం ఆయనేనని, ఆయన అందించే ప్రోత్సాహం వల్లే అంటూ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఫరియా ముస్లిం కుటుంబంలో జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. దీంతో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించడం అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ప్రేమకు కుల మత తారతమ్యాలు ఉండవంటూ సపోర్టుగా నిలుస్తున్నారు.